కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి రంగంలో ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం గ్లామర్ ప్రపంచంలోనే వినిపిస్తూ ఉంటుంది. అదే సినిమా ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ ఉందనేది బహిరంగ రహస్యం. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని, తాము ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి కూడా నోరు విప్పారు. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. దంగల్ సినిమాతో నటిగా మంచి గుర్తింపు అలాగే ఫేమ్ సంపాదించుకున్న బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ కాస్టింగ్ కౌచ్పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఫాతిమా సనా షేక్ తన కెరియర్ తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ సినిమా కోసం ఆడిషన్కు వెళ్ళాను. అక్కడ మీరు ఏం చేయడానికైనా సిద్ధమేనా అంటూ ఓ డైరెక్టర్ నన్ను అడిగాడు. కష్టపడి పనిచేస్తానని, నా పాత్ర కోసం ఏది అవసరమో అది ఖచ్చితంగా చేస్తానని చెప్పా. కానీ అతను మాత్రం అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగాడు. నేను కూడా అతను ఎంతకు దిగజారుతాడో చూద్దామని ఏమీ తెలియనట్లే ప్రవర్తించానని ఫాతిమా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలిపింది. ఇక సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగానే మాట్లాడుకుంటారని నటి పేర్కొంది. దక్షిణాది సినిమాల్లో అవకాశం కోసం హైదరాబాద్కు వచ్చినప్పుడు తనకు ఎదురైన ఓ అనుభవాన్ని కూడా గుర్తు చేసుకుంది. హైదరాబాద్లో ఓ నిర్మాతను కలిసిన అనుభవాన్ని పంచుకుంటూ, నిర్మాతలు కాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్గా మాట్లాడతారు. మీకు తెలుసా, ఇక్కడ మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది అనేవాళ్ళు. ఆ విషయం నేరుగా చెప్పేవాళ్ళు కాదు. ఎలా చెప్పినా వారి ఉద్దేశం అయితే అదే అని తెలిసిపోయేది అని ఫాతిమా చెప్పుకొచ్చింది. నటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమెను ఆ పని కోసం అడిగిన నిర్మాత ఎవరై ఉంటారా అని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో కొంతమంది చర్చించుకుంటున్నారు. కాగా ఫాతిమా ప్రస్తుతం మెట్రో ఇన్ ధను మూవీలో నటిస్తుంది. ఈ చిత్రంలో ఫాతిమాతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, పంకజ్ త్రిపాఠి లాంటి తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్పై ఆమె చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించాలని చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పైగా బుధవారం మౌని అమావాస్య కావడంతో మరింత మంది అక్కడకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు కార్లు, బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే తాజాగా ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు కేటాయించిన ఓ ప్రత్యేక రైలుపై ప్రయాణికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాడికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైల్లో ఉన్న ఓ ప్రయాణికుడు సెల్ఫీ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రయాగ్రాజ్కు వెళ్తున్న తమపై కొంతమంది దాడికి పాల్పడుతున్నారని, రైలు లోపల చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారని, కిటికీలు, తలుపుల నుంచి రాళ్లతో దాడి చేస్తున్నారంటూ అతను పేర్కొన్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ఝాన్సీ జిల్లా ఛతర్పూర్ రైల్వే స్టేషన్కు కుంభమేళాకు వెళ్లే స్పెషల్ ట్రైన్ వచ్చి ఆగింది. అయితే అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడ ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కుంభమేళకు వెళ్లేందుకు రైలు కోసం వేచి చూశారు. అయితే రైలు వచ్చి ఆగిన వెంటనే తలుపులు తీయబోయారు. కానీ అవి ఎంతకు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే రైల్లో ఉన్న వాళ్ళే తలుపులు మూసినట్లు గుర్తించి వెంటనే రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తలుపులు తెరవమని చెబుతూనే తలుపులు, కిటికీలు పగలగొట్టారు. విషయం గుర్తించిన పోలీసులు వెంటనే వచ్చి ప్రయాణికులను ఆపారు. రైలుపై దాడి చేయొద్దని కోరుతూనే మీ సమస్యను చెప్పమని అడిగారు. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు తలుపులు, కిటికీలు మూసేశారని, తమను లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. ఆపై పోలీసులు రైలు తలుపులు తెరిచి ఎందుకు ఇతర ప్రయాణికులను ఎక్కనివ్వట్లేదని లోపలున్న ప్రయాణికులను ప్రశ్నించగా, ఇప్పటికే రైల్లో అనేక మంది ఉన్నట్లు లోపలి ప్రయాణికులు చెప్పారు. ఇంకా ఎక్కువ జనం ఇందులోకి ఎక్కితే చాలా కష్టమవుతుందనే అలా చేసినట్లు వాళ్ళు వివరించారు. దీంతో పోలీసులు బయట ఉన్న ప్రయాణికులను శాంతింపజేశారు. మరో రైలు ద్వారా మీరంతా కుంభమేళాకు వెళ్లాలని సూచించారు. కానీ పలువురు రేపట్లోపు కుంభమేళా వెళ్లాలనే ఉద్దేశంతో లోపల ఎంతమంది ఉన్నా కూడా పట్టించుకోకుండా ఎక్కేయగా మరికొంతమంది మాత్రం అక్కడే ఆగిపోయారు. ఈ విషయాన్ని నేరుగా ఝాన్సీ రైల్వే డివిజన్ పిఆర్వి మనోహర్ కుమార్ సింగ్ తెలిపారు. ఛతర్పూర్ పాటు హర్పల్పూర్ రైల్వే స్టేషన్లో కూడా ఇలాంటి దాడి జరిగినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటామని వివరించారు. మరి కుంభమేళాకు వెళ్లే రైలుపై రాళ్ల దాడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అమ్మా నాన్నని కనిపించే దైవాలు అంటారు. వారికి వయసు అయిపోయిన తర్వాత వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవడం పిల్లల బాధ్యత. కానీ ఈ రోజుల్లో యువత మాత్రం తల్లిదండ్రుల బాధ్యతను పట్టించుకోవడం లేదు. తాజాగా కుంభమేళా సాక్షిగా
ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే, ఈ వీడియోలో రాత్రి సమయంలో చలిలో వణుకుతున్న ఓ వృద్ధ జంటను చూసిన కొందరు వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వారిలో ఒక వ్యక్తి వారికి కొంత డబ్బు కూడా ఇచ్చాడు. వారిలో ఒక అతను ఆ వృద్ధ జంట వివరాలను అడుగుతున్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు పిల్లలున్నారా అని అడిగాడు. ఇదంతా మిగిలిన వారిలో ఒకరు తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు. కాగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆ వృద్ధులు, మాకు 3 కొడుకులు 3 కోడళ్ళు ఉన్నారు, పిల్లలు మమ్మల్ని విడిచిపెట్టారని చెప్పారు. మా 3 కోడళ్ళు దుర్మార్గులంటూ ఆవేదన చెందారు. మా నగరంలో మహాకుంభమేళ జరుగుతుందని, గంగలో పుణ్యస్నానం కోసం వెళ్తున్నామని చెప్పారు. కాగా వారికి సహాయం చేస్తున్న వ్యక్తి తాను 4 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నానని, ఉదయాన్నే వచ్చి తమను ఆశ్రమానికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ వీడియో ఇన్స్టాలో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్గా తీవ్రమైన చలిలో వృద్ధ తల్లిదండ్రులను మహాకుంభలో వదిలేశారని రాశారు. 2 రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోపై చాలామంది తమ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఒక నెటిజన్ మాత్రం, మీరు సహాయం చేయడం చాలా బాగుంది, అయితే ఇదంతా వీడియో తీయడం, ఈ వీడియోను ప్రపంచానికి చూపించడం ఎంతవరకు సముచితం అంటూ ప్రశ్నించారు. మరొక నెటిజన్ మాత్రం, ఈ ప్రపంచంలో ఇలాంటి కొడుకులు చాలామంది ఉన్నారు, చాలామంది తమ వృద్ధ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారంటూ రాశారు. మరి కన్నవారిని ఇలా రోడ్ల పాలు చేసే కొడుకులు కోడళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. హైందవ ధర్మంలో పండగలకు, వ్రతాలకు, పూజలకు చాలా చరిత్ర ఉంది. ఇక ప్రతీ నెల అమావాస్య తిథి వస్తుంది. కానీ పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఆ రోజు చాలా పుణ్యతిథి. మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం. ఈ దినాన మౌన దీక్ష పాటించాలి. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధువులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు. ఇక శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకు మూల బిందువు చంద్రుడు. అమావాస్య కావడంతో ఆ రోజున చంద్రుని ప్రభావం ఉండదు. అందుకనే మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు. వీటి నియంత్రణకే పూర్తిగా మౌనం పాటించాలి. మన మనస్సుపై నియంత్రణ లేకపోతే ఏం మాట్లాడతామో ఏం చేస్తామో కూడా తెలియదు. అందుకే పూర్తిగా మౌనంగా ఉండడం మంచిది. దీంతో అంతఃశుద్ధీకరణ జరుగుతుంది. మానవునికి అతని మనస్సే పెద్ద సాయం చేస్తుంది. ఏ నిర్ణయమైనా మనసే మంచిదో కాదో చెప్తుంది. దీని ప్రకారం మనల్ని మనం బాగు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని పెడమార్గం పట్టరాదు. పరిపూర్ణమైన మనస్సు మిత్రుడిగా ఉంటుంది, కలుషితమైన శత్రువుగా మారుతుంది. కాబట్టే మౌని అమావాస్య నాడు చాలామంది మౌనవ్రతం చేస్తారు. అయితే అసలు మౌని అమావాస్య రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ రోజు ప్రత్యేకత ఏంటి, ఇలాంటి అన్ని విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి మౌని అమావాస్య జనవరి 29న వచ్చింది. ఈ రోజున పవిత్ర నదుల్లో పుణ్యస్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలి. శ్రీహరి, లక్ష్మీదేవి, గంగామాతను పూజించి హారతి ఇవ్వాలి. శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. ఇక అవకాశం ఉంటే మౌనవ్రతం పాటిస్తే మంచిది. ఇక ముఖ్యంగా పితృదేవతలకు వారి పేర్లు చదువుతూ 3 సార్లు నువ్వులు, నీళ్లు కలిపి తర్పణాలు వదలాలి. ఉపవాస దీక్షను ఆచరించాలి. దానం ఇవ్వాలి. సాయంత్రం తులసి దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. ఇక ఇప్పుడు మౌని అమావాస్య రోజున చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. జనవరి 29న స్నానం చేసేంత వరకు ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. మౌని అమావాస్య రోజు శాంతంగా ఉండాలి. ఎవ్వరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదు. ఇలా చేయడం వల్ల మీరు శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు. మౌని అమావాస్య రోజున నిర్జీవ ప్రదేశాలకు, శ్మశాన వాటికల వద్దకు వెళ్ళకూడదు. ఇక మౌని అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైనా బిచ్చగాడు వస్తే వారిని ఖాళీ చేతులతో అస్సలు తిరిగి పంపవద్దు. కొన్ని వారాల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రచ్చరచ్చ చేసిన లేడీ అఘోరి అలియా శ్రీనివాస్ ఇప్పుడు మరోసారి తెలంగాణలో హల్చల్ చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో కుమరవెల్లి ఆలయానికి వెళ్ళిన అఘోరిని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆమె ఆశీర్వాదం పొందేందుకు గుంపులు గుంపులుగా ఆమె వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే అఘోరి ఆలయ ప్రవేశం చేసే క్రమంలో సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఒంటిపై బట్టలు వేసుకొని ఆలయంలోకి రావాలని, జనాలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. అయినప్పటికీ ఆమె ససేమీరా అంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆలయ అధికారులు కలగజేసుకుని బలవంతంగా బట్టలు తొలగించారు. ఈ క్రమంలోనే తీవ్ర అసహనానికి గురైన అఘోరి కోపంతో ఊగిపోయింది. తనతో ఫోటోలు దిగాలనుకున్న వారిని భయాందోళనకు గురి చేసింది. అయినా వినకుండా తన దగ్గరకు వచ్చిన జనంపై కత్తితో దాడి చేసింది.
కారులో తన వెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో ఇద్దరు ముగ్గురిని గాయపరిచింది. ఓ వ్యక్తిని వెన్నులో పొడవగా చర్మంపై అతనికి 3 ఇంచుల రంధ్రం పడింది. అయితే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు వెళ్తున్న క్రమంలో అఘోరిని కొంతమంది ఆకతాయిలు వెంటపడి వేధించారు. దీంతో కారు ఆపి వారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. పోలీసులు కలగజేసుకొని నచ్చజెప్పారు. గత నవంబర్లోనూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి నగ్నంగా ప్రవేశించడానికి అనుమతించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై కారుపై పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడతానంటూ బెదిరించింది. వరంగల్ నగర శివారు బెస్తం చెరువు శ్మశాన వాటికలో పూజలు చేసి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. స్థానికులంతా ఫిర్యాదు చేయడంతో మామునూరు పోలీస్ స్టేషన్లో లేడీ అఘోరిపై సెక్షన్ 325 కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా జరిగిన ఘటనలో మరి అఘోరిపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా అఘోరి తీరుపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆమె కత్తితో భక్తులపై దాడి చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.